బిగ్ బాస్ సీజన్ 3లో 5వ వారం ఎలిమినేషన్ ప్రక్రియ ఆసక్తికరంగా మారింది. ఈ వారం నామినేషన్లో బాబా భాస్కర్, మహేష్, రాహుల్, శివజ్యోతి, హిమజ, ఆశు, పునర్నవీలు ఉన్నారు. అయితే ఈ 7గురిలో 2 నామినేట్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. గత 2 సీజన్స్లోనూ డబుల్ నామినేషన్స్ ఉండేవి. ఒకేసారి 2ని నామినేట్ చేస్తూ బిగ్ బాస్ షాక్ ఇచ్చేవారు. అయితే ఈ సీజన్లో ఇంకా డబుల్ నామినేషన్ ప్రక్రియ చేపట్టలేదు బిగ్ బాస్. మొత్తంగా ఈ 7గురిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనే విషయాన్ని విశ్లేషిస్తే తొలి వారంలో హేమ, 2వ వారంలో జాఫర్, 3వ వారంలో తమన్నా, 4వ వారంలో రోహిణీలు ఎలిమినేట్ అవుతూ వచ్చారు. అయితే తమన్నా, హేమ నామినేషన్స్ ఆమోదయోగ్యమే అయినప్పటికీ జాఫర్, రోహిణి ఎలిమినేట్ కావడం ఆశ్చర్యపరిచాయి. రోహిణి విషయానికి వస్తే హౌస్లో కొనసాగుతున్న వితిక, పునర్నవి, శివజ్యోతి, హిమజ, ఆశురెడ్డిల కంటే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తూ ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసేది. వాస్తవానికి ఆమె ఎలిమినేషన్స్లో లేనప్పటికీ నామినేషన్ టైంలో శివజ్యోతితో గుసగుసలాడుతుండడంతో బిగ్ బాస్ ఆగ్రహానికి గురై అనూహ్యంగా 4వ వారం ఇంటి నుంచి బయటికి వచ్చేసింది. ఇక 5వ వారంలో నామినేషన్లో ఏకంగా 7గురు ఉన్నారు. వీళ్ళలో బాబా భాస్కర్కి ప్రేక్షకుల మద్దతు ఉండనే ఉంది. ఒకవేళ బిగ్ బాస్ నిర్వాహకులకు అలవాటు లేని ఓటింగ్ను పరిగణలోకి తీసుకుంటే ఈ 7గురిలో మొదట సేఫ్ అయ్యేది బాబా భాస్కర్. తరువాత పునర్నవి, రాహుల్ సేఫ్లో ఉంటారు. ఎందుకంటే ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ పెట్టి రేటింగ్ గుంజుకుంటున్నారు. వితిక, వరుణ్లను ఎలాగైతే హౌస్లో రొమాన్స్ పేరుతో కొనసాగిస్తున్నారో రాహుల్, పునర్నవీలకు కూడా హౌస్లో అదే పరిస్థితి ఉంది. డైరెక్ట్గా పునర్నవే రాహుల్ని ఎలిమినేషన్లోకి నామినేట్ చేసినప్పటికీ ఈ ఇద్దరు సేఫ్ అయ్యే అవకాశాలు ఎక్కువ. ఒకరిని హౌస్లో ఉంచి మరొకరిని బయటికి పంపే ధైర్యం అయితే బిగ్ బాస్ చేయకపోవచ్చు. బిగ్ బాస్ హౌస్ నుండి 5వ వారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు? రాహుల్ సిబ్లిగన్స్, హిమజ, ఆశు, మహేష్ విట్ట, పునర్నవి, శివజ్యోతి, బాబా భాస్కర్ వీళ్ళు ఈ వారంలో ఎలిమినేషన్లో ఉన్న సభ్యులు. అయితే ఆశు రెడ్డి, హిమజాలు కూడా సేఫ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఇద్దరు నామినేట్ అయితే హౌస్లో గ్లామర్ హంగులు, వివాదాలు తగ్గే అవకాశం ఉండటంతో ఈ ఇద్దరిని సేఫ్ చేయొచ్చు. ఇక మిగిలింది మహేష్ విట్ట, శివజ్యోతిలు. ఈ ఎలిమినేషన్ జోన్ నుండి బయటపడడం చాలా కష్టంగా మారింది. మహేష్ విట్టాకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్నప్పటికీ హౌస్లో పుల్లలు పెడుతున్నారంటూ అతన్ని పుల్లల మహేష్గా మార్చేశారు బిగ్ బాస్. ఇక శివజ్యోతి కూడా రేటింగ్స్ మెరుగుపరిచే పర్ఫార్మెన్స్ ఇవ్వకపోవడంతో ఆమెను ఎలిమినేట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా 5వ వారం ఎలిమినేషన్లో డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఎక్కువ ప్రమాదం మహేష్ విట్ట, శివజ్యోతిలకే ఉంది. ఒకవేళ ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయితే దాంట్లో ముందుగా శివజ్యోతి ఉంటుందనేది బిగ్ బాస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇది బిగ్ బాస్, ఏదైనా జరగవచ్చు కాబట్టి రేటింగ్స్, పెర్ఫార్మెన్స్, ఓట్లు ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే బిగ్ బాస్ నుండి షాకింగ్ ఎలిమినేషన్ కూడా ఊహించవచ్చు. ఇది ఈ వారం బిగ్ బాస్